కొంతమంది చేసిండు మాకు, కొంతమంది చేయకుండా కొంతమంది ఎడవబట్టి లేనోళ్ళకు చేయకపోయా ఉన్నోళ్ళకి చేసింది. ఆ బాధపడరు ఎవరైనా, ఎంతకైనా బాధ ఉంటది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేనమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు గట్ట ఉంది, ఇప్పుడు గట్ట ఉన్నది. మరి కవిత ఏడుస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం. కొంచెం కొంచెం దారికి తీసుకున్నాడు ఆయన, గానీ ఇప్పుడు ఈయనకు మా పింఛన్లు ఇస్తలేడు, అవి ఇస్తలేడు, ఇవి ఇస్తలేడు. ఏ దానికి ఇబ్బందులు అవుతాయి మాకు కూడా. అంటే అవినీతి చేయడం వల్లే, అంత అప్పులు చేయడం వల్లే ఇప్పుడు ఇద్దామన్న లేవంటుండే కదా మరి రేవంత్ రెడ్డి. లేవంటే మరి ఎందుకు నిలబడ్డాడు అప్పుడు? బంగారు తెలంగాణ అని అడుగు పెడితే దీంట్లో ఏం లేదు, అంతా మాపు కావాలి, మేము బిల్డ్ చేసినాం. నేను కొంత అది డాక్టర్ పిల్లలు ఉన్నాం, ఏ దానికి మాపు లేదు, ఏది లేదు. చీరలు ఇచ్చిండ్రా మరి గ్రూపులలో? అవే చీరలు, అవి చీరలు అవే, ఇవి చీరలు అవే వచ్చినాయి. డాక్టర్ పిల్లకి వచ్చినాయి, ఉత్తలకు రాలే. అది వరకు అందరికి ఇచ్చాడు. బీడీ కార్మికులకి ఇల్లు ఇస్తాము అవి ఇవి అన్నారు. ఇయ్యలే, నాకు పింఛనే లేదు. పెట్టుకోలేవా లేకపోతే పెట్టుకునేది ఎవరో కొత్త కొత్త నేర్చుకున్న వాళ్ళకి వచ్చి రాసుకొని పోయిండ్రు, అయిపోయింది. దొంగ సర్టిఫికెట్ 5,000, 5,000, 6,000, 6,000 పెట్టి దొంగ సర్టిఫికెట్ పెట్టి వాళ్ళకి లోన్లు ఇచ్చారు ఎవడో పైరోలు చేసి అప్పట్లో. మీ దగ్గర ఉన్న సర్పంచ్ గానీ మున్సిపాలిటీ కార్పొరేటర్ గానీ చెప్పి అన్ని రాసి చేసి అంతా అయిపోయిందమ్మా. నాకు చేత కాక కొడుకులు ఏం పెట్టలేరు, ఇట్లనే తిరుగుడు చేసుడు. మా బావ కొడుకులు ఇల్లు వాళ్ళు ఉంటారు అని ఇక్కడికి వస్తానా, వచ్చిపోతున్నాము దాగుతున్నాను.